తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో వైద్యారోగ్య శాఖ ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో 31 బెడ్స్తో కరోనా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. 21 ఐసీయూ, 10 ఆక్సిజన్ బెడ్స్తో వార్డు సిద్ధం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. ఏపీలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లను కూడా ప్రభుత్వ ఆసుపత్రులు అయితే సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే 3 కేసులు కూడా అధికారికంగా నమోదైన నేపథ్యంలో ఇక ఈ కేసుల సంఖ్య పెరిగితే కనుక ఎటువంటి చర్యలు చేపట్టాలనే దాని మీద ఇప్పటికే అధికారులకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీనికి సంబంధించి ఒక ఐసోలేషన్ వార్డులను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం మనం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఐసోలేషన్ వార్డులో కూడా ఉన్న మొత్తం ఒక ప్రత్యేకంగా ఈ కోవిడ్కి సంబంధించి కొత్త వేరియంట్ మీద ఎవరైతే కేసులు నమోదవుతాయో వాళ్ళకి చికిత్స అందించడానికి సంబంధించి ప్రత్యేకంగా వార్డును కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తం 31 బెడ్లతో ఈ వార్డును కూడా ఏర్పాటు చేశారు. అందులో 21 ఐసీయూకి సంబంధించిన వార్డులను ఏర్పాటు చేశారు. 10 బెడ్లని ఆక్సిజన్ వార్డులను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎవరైతే అనుమానం కలిగి కోవిడ్ లక్షణాలు కలిగి ఉంటారో వాళ్ళందరికీ వెంటనే పరీక్షలు నిర్వహించడానికి సంబంధించి వీటీఎం కిట్లను కూడా ఈ ఆర్టీపీసీఆర్ టెస్టుల స్థానంలో ఈ వీటీఎం కిట్లను కూడా ప్రస్తుతం అధికారులకి ప్రభుత్వం నుంచి కూడా వచ్చిన నేపథ్యంలో ఇక వీటితో పాటుగా ఏదైతే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను కూడా అందుబాటులో ఉంచారు. వీటి ద్వారా ఎవరైతే అనుమానాలు లక్షణాలు ఉన్నాయో వాళ్ళందరికీ వెంటనే ఇక్కడే చికిత్స నిర్వహించి కరోనా నిర్ధారణ అయితే చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మొన్నటి వరకు కూడా ఆర్టీపీసీఆర్ కిట్లను కూడా ఈ టెస్టింగ్కి సంబంధించి అందజేశారు. ఇక దాని స్థానంలో ప్రస్తుతం వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియం వీటీఎం టెస్టింగ్ కిట్లను కూడా ప్రస్తుతం ఈ ప్రభుత్వ ఆసుపత్రులకు అయితే ఉన్నతాధికారుల నుంచి ప్రభుత్వం అందజేసిన నేపథ్యంలో వీటన్నిటిని కూడా సిద్ధం చేసుకున్నారు. ఇప్పటి వరకు అయితే విజయవాడలో ఎటువంటి కేసులు కూడా నమోదు కాలేదు. ఎవరు కూడా ప్రభుత్వ ఆసుపత్రులు అయితే చికిత్స పొందటం లేదు. ఈ నేపథ్యంలో కొత్తగా కేసులు వచ్చే అవకాశాలు ఉంటే కనుక వాళ్ళకి అవసరమైన వైద్య సేవలు పరీక్షలు అందించడానికి ఈ కిట్లతో పాటుగా వార్డులను కూడా ప్రభుత్వ ఆసుపత్రులు అయితే సిద్ధం చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలో శబరిమలకి లక్షలాది మంది భక్తులు ఏపీ నుంచి కూడా వెళ్ళటం, అదేవిధంగా ఇటీవల వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా ఆలయాలు కిటకిటలాడిన పరిస్థితుల నేపథ్యంలో కేసుల సంఖ్య ఏమన్నా పెరిగితే కనుక అందుకు అన్ని విధాలా సన్నద్ధంగా ఉండటానికి సంబంధించి ఏర్పాట్లు అయితే ఆసుపత్రుల్లో సిద్ధమయ్యాయి. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే కోవిడ్కి సంబంధించి పరీక్షలు చికిత్సకి సంబంధించి ఏర్పాట్లు అయితే సిద్ధమయ్యాయి. కెమెరా పర్సన్ ఈశ్వర్తో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.